ముందు వీడియోలో మనం అసలు కంప్యూటర్ అంటే ఏంటి, సాఫ్ట్‌వేర్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి ఎలాంటి టైప్స్ ఆఫ్ సాఫ్ట్‌వేర్స్‌ని బిల్డ్ చేయొచ్చో తెలుసుకున్నాం కదా! సో, ఈరోజు వీడియోలో అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి కావాల్సిన కీ పాయింట్స్ ఏంటో తెలుసుకుందాం. యెస్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌కి ఫస్ట్‌గా కావాల్సిందేంటంటే, ప్రతి ఒక్క టెక్ యాస్పిరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్‌గా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, సింటాక్సెస్ అండ్ స్ట్రక్చర్. యెస్. మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌నైతే నేర్చుకోవడానికి చూజ్ చేసుకుంటారో, అంటే మార్కెట్‌లో చాలా టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. లైక్ పైథాన్, జావా, సి ప్లస్ ప్లస్, గో, ఇలా ఎన్నో ఉన్నాయి. వీటి యొక్క సింటాక్సెస్‌ని ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సింటాక్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్. అంటే మనం కంప్యూటర్‌కి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం కదా! ఆ ఇన్‌స్ట్రక్షన్ యొక్క స్టైల్, అంటే ఎక్కడ ఫుల్ స్టాప్ ఇవ్వాలి, ఎక్కడ కామా ఇవ్వాలి, ఎక్కడ బ్రేసెస్ ఓపెన్ చేయాలి, ఎక్కడ బ్రేసెస్‌ని క్లోజ్ చేయాలి, ఎక్కడ సెమీ కోలన్ ఇవ్వాలి, ఎక్కడ యాంపర్సండ్ యూజ్ చేయాలి, ఇలాంటివన్నీ గ్రామర్స్ అన్నీ తెలుసుకోవడమే సింటాక్స్ అనమాట. సో, ఫస్ట్ ప్రతి ఒక్క టెక్ యాస్పిరెంట్ ఎవరైతే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నారో, వాళ్ళు ఫస్ట్‌గా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ యొక్క సింటాక్సెస్‌ని తెలుసుకోవాలి. నెక్స్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, స్ట్రక్చర్. ఆ లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఎలా ఉంటుంది? సో, ప్రోగ్రామ్‌ని ఎలా స్టార్ట్ చేయాలి? ఎలా ఎండ్ చేయాలి? ఈ స్ట్రక్చర్ మొత్తాన్ని కూడా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓకే. మనం సింటాక్స్ అండ్ స్ట్రక్చర్ తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ మనలో ఉండాల్సిందేంటి అంటే, లాజిక్‌ని బిల్డ్ చేయగలగడం. యెస్. అండ్ మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఈ లాజిక్ బిల్డ్ చేసే దగ్గరే బ్యాక్ స్టెప్ ఏస్తూ ఉంటారు. వై? బికాజ్ వాళ్ళు అనుకుంటారు, నాకు ఈ లాజిక్ బిల్డ్ చేయడం రాదు, నేను అంత లాజికల్ థింకింగ్‌ని చేయలేను అని చెప్పేసి ప్రతి ఒక్కరు అస్యూమ్ చేసుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ అది అజంప్షన్ మాత్రమే. ఎందుకంటే సింటాక్సెస్ అండ్ స్ట్రక్చర్ అనేవి మీరు రిపీటెడ్‌గా బుక్స్‌ని చూస్తూ ఉంటే మీరు నేర్చేసుకోగలరు. బట్ లాజిక్ అనేది మాత్రం మీరు రిపీటెడ్‌గా బుక్స్‌ని తిరిగేస్తా ఉంటే వచ్చేసేది కాదు. అండ్ అది ఒక లాజిక్ అనేది కొంతమంది బ్రెయిన్స్‌లోనే ఉంటుంది, మన బ్రెయిన్స్‌లో లేదు అని అనుకుంటూ ఉంటారు. అండ్ దట్ వాస్ ఆల్సో ఎ ఫాల్స్ అజంప్షన్. యెస్. లాజిక్ అనేది ప్రాక్టీస్ ద్వారా గెయిన్ చేసేది. ఎందుకంటే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఒక స్కిల్. అది బై బోర్న్ ఎవరికీ రాదు. బట్ సో, ఈ స్కిల్‌లో మీరు టాప్ ఉండాలి అంటే, మీరు చేయాల్సింది ఈ స్కిల్‌పై ఎక్కువ ప్రాక్టీస్ చేయడం. సో, లాజిక్ బిల్డ్ చేయడం అనేది మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయడం ద్వారా లాజిక్‌ని బిల్డ్ చేయగలిగేదానికి హెల్ప్ అవుతుంది. సో, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ కదా! సో, ఈ లాజిక్‌ని బిల్డ్ చేయడం, మీరు ఎంత ఎక్కువ ఛాలెంజెస్‌ని ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో సాల్వ్ చేస్తూ వెళ్తారో, మీకు లాజిక్ బిల్డ్ అవ్వడం అనేది అంత ఫాస్ట్ అవ్వడానికి అంత ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. సో, మీరు ఈ లాజిక్ దగ్గర ఎప్పుడూ కూడా బ్యాక్ స్టెప్ అవ్వద్దు. మీ ప్రాక్టీస్ మీరు ఎంత చేస్తే మీరు అంత ముందుకు వెళ్తారు. సో, డోంట్ గివ్ అప్. ఓకే. ఫస్ట్ కీ పాయింట్ వచ్చేసి సింటాక్స్ అండ్ స్ట్రక్చర్. ఇది మీరు వీడియోస్ నుంచి నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మీరు బుక్స్ నుంచి నేర్చుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్ నుంచి నేర్చుకుంటే సరిపోతుంది. బట్ నెక్స్ట్ వచ్చేసి లాజిక్. బట్ లాజిక్ బిల్డ్ చేయడం మాత్రం అది కంప్లీట్‌లీ డిపెండ్స్ ఆన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. సో, మీరు చేసే ప్రాక్టీస్ మీద లాజిక్ బిల్డ్ చేయగలిగే కేపబిలిటీ పెరగడం అనేది జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కీ పాయింట్ ఏంటో తెలుసుకుందాం. డీబగ్గింగ్ స్కిల్స్. యెస్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునే ప్రతి ఒక్కరు కూడా ఈ డీబగ్ చేసే స్కిల్‌ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు ఎన్నో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. లైక్ సింటాక్స్ ఎర్రర్స్. సింటాక్స్ ఎర్రర్స్ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్, లాజికల్ ఎర్రర్స్, లాజిక్‌లో ఏదైనా లాజిక్ బిల్డ్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా తప్పులుంటే ఆ ఎర్రర్స్. ఇంకా వీటి కోసం నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా బ్రీఫ్‌గా తెలుసుకుందాం. సో, ఇలాంటి ఎన్నో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఒకవేళ 10,000 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ ఎర్రర్ ఎక్కడ ఉంది?
అనేది మీరు ఎలా ఫైండ్ ఔట్ చేస్తారు? ఆ 10,000 లైన్స్ చెక్ చేసేటప్పటికి హవర్స్ అండ్ హవర్స్ అండ్ హవర్స్ ఆఫ్ టైమ్ అనేది ప్రొక్యూర్ చేసుకుంటాం. సో, టైమ్ వేస్ట్ అనేది చాలా జరుగుతది. సో, అలా కాకుండా ఏ పర్టిక్యులర్ పాయింట్‌లో ఎర్రర్ అనేది రైజ్ అవుతుందో, మనం ఈ డీబగ్గింగ్ అనే కాన్సెప్ట్, ఈ డీబగ్గింగ్ అనే స్కిల్ ద్వారా మనం చాలా ఈజీ అండ్ ఫాస్ట్‌గా ఐడెంటిఫై చేయొచ్చు. సో, మనకి టైమ్ చాలా సేవ్ అవుతుంది ఇక్కడ. ఆహ్, ఈ డీబగ్గింగ్ స్కిల్ కూడా ఒక బెస్ట్ కీ పాయింట్ అనమాట. మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు.